హైదరాబాద్ నగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పడిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా సరికొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లతో కూల్చేస్తున్న హైడ్రా ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని కూడా నిర్మాణదారుల నుంచే వసూలు చేయాలనుకుంటోంది. హైడ్రా అధికారులు ఇప్పటికే 18 చోట్ల 166 నిర్మాణాలను నేలమట్టం చేయగా అక్కడ నిర్మాణ వ్యర్థాలు భారీగా పోగుపడుతున్నాయి. వీటిని తరలించడానికి కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. అయితే హైడ్రా కేవలం అక్రమ నిర్మాణాలు కూల్చివేసి వదిలేయకుండా చెరువుల దగ్గర ఫెన్సింగ్ వేస్తేనే తిరిగి ఆక్రమణలు జరగకుండా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇన్నాళ్లు ఆక్రమణలతో కుచించుకుపోయిన చెరువులు, కుంటలను పునరుద్ధరించాలంటే తవ్వకాలు జరిపి పూర్వ ఆకారాన్ని తీసుకురావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం హైడ్రా దగ్గర ఆ స్థాయిలో నిధులు లేవు. మొన్నటి బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా నిర్వహణ కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ మొత్తం అధికారులు, సిబ్బంది జీతభత్యాలు, క్రేన్లు, బుల్డోజర్ల నిర్వహణకే సరిపోదని అధికార వర్గాలు చెబుతున్నారు. ఇక చెరువుల పునరుద్ధరణ, తవ్వకాలు అంటే ప్రభుత్వమే ఆదుకోవాలని అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు నిర్మాణ వ్యర్థాలను తరలించడానికి కూడా భారీగా ఖర్చు కానుంది. దీంతో ప్రభుత్వం ముందుకు హైడ్రా సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రస్తుతం కూల్చిన 166 నిర్మాణ వ్యర్థాలను తొలగించడానికి ఏర్పాట్లు చేసినట్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. కూల్చివేతకు ఇచ్చిన కాంట్రాక్ట్లో శిథిలాల తొలగింపు కూడా ఒక భాగంగా చేశామని తెలిపారు. ఆర్ఆర్ చట్టం కింద ఈ మొత్తం వ్యయాన్ని నిర్మాణదారుల దగ్గరే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. మాదాపూర్లో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను 2 రోజుల కిందట కూల్చివేసిన విషయం తెలిసిందే. చిన్న పెద్ద కలిపి 10 నిర్మాణాలను కూల్చివేయడానికి భారీ యంత్రాలను వినియోగించారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇనుప వస్తువులతో నిండి ఉన్న శిథిలాలను తొలగించడం కత్తి మీద సాములా మారిందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. మొత్తానికి అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో భవన యజమానులకు షాకిస్తోన్న హైడ్రా వ్యర్థాల తరలింపు వ్యయాన్ని కూడా వారి నుంచి రాబట్టాలనుకోవటం గమనార్హం. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయం ఆసక్తిగా మారింది.